జై కాంగ్రెస్. రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు 2 నిమిషాలు మాట్లాడుతున్నారు కోరుతాను. వేదిక మీద ఉన్న పెద్దలు, గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్టీ నాయకులు, ఇక్కడికి విచ్చేసినటువంటి తెలంగాణ కాంగ్రెస్ సంబంధించినటువంటి ముఖ్య పెద్దలందరికీ, కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. డిసెంబర్ 3 నాడు ఫలితాలు వస్తే 7 నాడు ప్రభుత్వం అధికారంలోకి రాగానే 48 గంటల్లో ప్రధానమైన 2 హామీలు ఆరోగ్యశ్రీతో పాటుగా తెలంగాణ వ్యాప్తంగా మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రారంభించి, మళ్ళీ ఈరోజు అదే మహిళలకు సంబంధించి, కుటుంబానికి సంబంధించి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ మహాలక్ష్మి పథకం కింద, దాంతో పాటుగా 200 యూనిట్లను ఉచితంగా విద్యుత్తునిచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, మన ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారికి, గౌరవ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు గారు, సీతక్క గారు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులందరూ కూడా, పెద్దలు వి హనుమంతరావు గారితో సహా అందరం కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా మనం ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నాం. కానీ మన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 4 రోజులు కూడా గడవక ముందే ప్రతిపక్షాలు విమర్శలు ప్రారంభించి మన ప్రభుత్వాన్ని అపశకునాలు పెడుతూ ఇది ఎక్కువ కాలం కొనసాగదు అనే మాట తాపక కూడా అక్కడో ఇక్కడో మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళకి వేదిక ద్వారా మీరు అందరం కలిసి హెచ్చరిక చేద్దాం. కాంగ్రెస్ ను ముట్టే ధైర్యం ఉంటే మాడి మసైతారు నా కొడక అనేటువంటి మాట ఇలా చెప్పాల్సిన అవసరం ఉంది. అంతేకాదు, ఇలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ తెలంగాణలో ఉన్నటువంటి నియంత్రిత ప్రభుత్వాన్ని మార్చి ఒక ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మనం ఇలా ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల్ని పరిష్కరించే విధంగా ఆనాడు నియంత్రణకు వేదిక అయినటువంటి ప్రగతి భవన్ ను ప్రజాభవన్ గా మార్చుకున్నాం. అంబేద్కర్ గారి సెక్రటరియట్ నుంచి ప్రజలకు సంబంధించినటువంటి పరిపాలన కొనసాగుతా ఉంది. దయచేసి ఇక్కడి నుంచి పోయిన తర్వాత రాష్ట్రం మొత్తం మీద ప్రతి గ్రామంలో ఇక్కడికి రానటువంటి వాళ్ళు కావచ్చు, ప్రతి కార్యకర్త మన ప్రభుత్వంపై చేస్తున్న విమర్శల్ని గట్టిగా తిప్పికొట్టే విధంలో ఇక్కడ కూడా వెనుకడుగేయద్దని చెప్పే మాట మనం చేస్తా ఉన్నా. 70-80 రోజులు కానీ ప్రభుత్వాన్ని 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి